జీవితంలో అందరికీ ఏదో ఒకసారి ధైర్యంతో ముందుకెళ్లాల్సిన సమయం వస్తుంది. ఇవాళ నేను కూడా 3 గంటల 3 నిమిషాల పాటు ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయడానికి గుండె నిండా ధైర్యాన్ని కూడగట్టుకొని బయలుదేరాను. దారి మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా, ప్రకృతి నన్ను పరీక్షించినా, ఒకసారి ఏకంగా ఆటోనే ఆగిపోయినా కూడా అస్సలు భయపడకుండా 'అతడు' సినిమాలో మహేష్ బాబు లాగా లక్ష్యం వైపే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అబ్బో! మనతో పాటు చాలా మంది ధైర్యవంతులే ఉన్నారు అని థియేటర్‌కి వచ్చాక అర్థమైంది. సరేలే మునిగితే అందరం కలిసే మునుగుదాం అని చెప్పి లోపలికి వెళ్ళి అటు ఇటు చూసి కామ్‌గా ఒక కోకు, కొన్ని సమోసాలు తీసుకొని శివయ్య పైనే భారం వేసి చీకటి గదిలోకి అడుగుపెట్టాను. కాసేపు కొత్త సినిమా టీజర్లు, ట్రైలర్లు వేశాక మేమందరం ఆశగా, ఆతృతగా వెయిట్ చేసిన తరుణం రానే వచ్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ మాత్రం రకరకాలుగా ఉంది మాస్టారు. నరబలంటావు, తెగలంటావు, నెమలంటావు, కాలికేయుడు కజిన్ బ్రదర్ అంటావు. ఇంత ఆర్టిఫిషియల్గా అనిపించిన ఫస్ట్ హాఫ్ నేనైతే ఈ మధ్య కాలంలో చూడలేదు. ఒక్క మ్యూజిక్ తప్పించి ఏది కూడా బాగున్నట్టు అనిపించలేదు. ఇంకా హీరో హీరోయిన్ మధ్య సీన్లు, సాంగులు చూసి ఇది అసలు భక్తి సినిమా అయినా ఇంకేమన్నా తీసేశారా అనుకున్నాం. కరువు టైంలో కరుణించిన ఆకాశంలాగా కరెక్ట్ టైంకి ఇంటర్వెల్ వచ్చింది. స్కూల్ గంట కొట్టంగానే పరిగెట్టిన పిల్లాడిలాగా బయటకు వెళ్ళి మిగిలిన సినిమా చూడడం కోసం కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఒక కోకు కారును తీసుకొని లోపలికి వెళ్ళా. సెకండ్ హాఫ్ మొదలైన ఆల్మోస్ట్ ఒక గంట సేపు గడిచి సహనం కోల్పోయి సహాయం కోసం 1800కి కాల్ చేద్దాం అనుకున్న టైంలో అసలు ఈ సినిమా అంతా దేని గురించో ఆ పాయింట్ వైపు స్టోరీ వెళ్ళింది. ఆ టైంలోనే ప్రభాస్ ఎంట్రీ అవ్వటం, సినిమాలో కొంచెం లైఫ్ రావటం ఏదో అలా కమ్ అండ్ గోలాగా జరిగిపోయాయి. ఇక్కడి నుంచి సినిమా కొంచెం పర్లేదన్నట్టుగానే ఉంది. చివరి 30 నిమిషాల్లో మాత్రం ఎమోషన్ కొద్దిగా వర్క్ అయ్యి మంచువారి నటన కూడా కొంచెం మంచిగానే అనిపించి సినిమా అలా ఎండ్ అయ్యింది. మొత్తానికి కొన్ని కష్టాలు పడి కొంచెం ఓపికతో సినిమా చూసి శివయ్యని దలుచుకుంటూ బయటకు వచ్చేసాను.